హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా లాగ్స్కి స్వాగతం అండి. ఈ ఎన్నాళ్ళ నుంచో ఫుల్ వీడియో పెట్టాలని లేట్ అయిపోయిందనమాట. వారం రోజులు అయిపోతుంది ఫుల్ వీడియో పెట్టేది. మీ అందరికీ తెలిసిందే కదండి, చిన్న బిజినెస్ ఒకటి మొదలు పెట్టడం వల్ల ఇక ఫస్ట్లో కదా కొంచెం తెలియక హడావిడిగా ఉంటుంది కదా, అందుకనే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరగలేదనమాట. ఇది అమావాస్య రోజు శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఫుల్ వీడియో పెడదామని అప్పటి నుంచి కూడా నాకు కుదరలేదు. అంటే పిల్లలు ఉన్న చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి, మొత్తం ఒక్కదాన్నే చూసుకుంటూ ఉండాలి కదా అన్నీ. ఇంకా ఆ బిజినెస్కి సంబంధించి అంటే ఫస్ట్లో ఏమీ తెలియదు కదా, ఆ ప్యాకింగ్ ఎలా చేయాలి, ఎట్లా ఎక్స్పోర్ట్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇంకా అందువల్ల దానిలో ఉండిపోవడం వల్ల నేను ఇంకా వీడియో అనేది పెట్టడం జరగలేదు. కానీ నేను ఇక్కడ దాకా వచ్చి యూట్యూబ్ ఏదో సరదాగా పెట్టిన యూట్యూబ్లో నుంచి మళ్ళీ ప్రోడక్ట్ని సేల్ చేసేదాకా వచ్చిందంటే అది మీ అందరి సహకారంతోనేనండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ యూట్యూబ్ అనేది చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడిందండి. ఎందుకంటే మనం మంచిని తీసుకోవాలి కానీ చెడుని తీసుకోకూడదు. యూట్యూబ్ నుంచి బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్లాగే చెడు నేర్చుకుని కూడా చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఎప్పుడైనా మనం మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదు అనమాట. ఇంకా నేను ఈరోజు శుక్రవారం అమావాస్య అని చెప్పేసి అమ్మవారికి పాలు పొంగించుకుంటున్నాను. ఇంకా ఇంట్లో పూజ చేసుకుందామని ఫస్ట్ అయితే పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను అనమాట. అసలు నాకైతే ఇప్పటికే బిగిన్ చేసి 15 రోజులు అవుతుందండి. కానీ పర్వాలేదు, సబ్స్క్రైబర్లు చాలామంది పాపం ఫోన్ చేసిన చాలా బాగా మాట్లాడుతున్నారు రిసీవ్గా. అసలు నాకు చాలా సంతోషం వేసిందనమాట. ఏదైనా సరే ఒక అడుగు అనేది ముందుకేస్తేనే కదా ముందు లోతుందో దావతు దొరికిద్దో అని తెలిసేది అన్నది నాకు అర్థమైందండి. మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడే దిక్కు అనుకోవటం చాలా అవివేకం అనిపించింది అనమాట. మన మానవ ప్రయత్నం ఉండాలి, దైవ సంకల్పం కూడా ఉండాలి అని మనలో ఎక్కువ పట్టుదల ఉండాలండి. మనం చేయాల్సింది సాధించాలి అన్న పట్టుదల ఉంటే ఏది సాధించలేదంటూ ఏమీ లేదని నాకు అర్థమైందనమాట. కానీ అసలు పెట్టింది చిన్న వ్యాపారమే అయినా కానీ రెస్పాన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది. అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అనిపించింది అనమాట. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం కోసమే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగిందండి. నా ఛానల్ని ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు వారంలో 2 వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తానన్నమాట. అంటే ట్రై చేయడం ఏముందిలేండి, పెడతాను. ఇంక ఇవాళ శుక్రవారం అయ్యేదానికి అన్నిటినీ చక్కగా పూజించుకుంటున్నాను అనమాట. మన రోకలి బండ ఇవి కూడా మనకి లక్ష్మీదేవితో సమానమేనండి. వాటిని కూడా మనం అలాగే పూజించాలన్నమాట. ఇది లేని ఇల్లు అనేది ఉండకూడదు. అందుకే చిన్నదైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. చిన్న రోలు బండ అందుకే చెప్తారు కదా, చిన్నదైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి అని. ఇంకా తాబేళ్ళను కూడా అలంకరణ చేసుకుని మా ఇంటి ఈశాన్య మూలన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు పాలు పొంగినవి. ఇంకా నైవేద్యానికి అమ్మవారికి ఇక బియ్యం పచ్చెనగపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి మనకి ఒక గృహప్రవేశం రోజే మనకి పాలు అనేది పొంగాలన్నమాట. ఇక మిగతా రోజులంట కింద పోయేటట్లు పొంగకూడదు అని నాకు ఒకరు చెప్తే వినాలండి, నాకు సరిగా తెలియదు. ఇంకా ఈలోపు పొంగలి ఉడికిద్దులే అని చెప్పేసి ఇక గడపకు పసుపు రాసి బొట్టు పెట్టుకుందామని ఇక గడప పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఎట్లయినా సరే మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎంత ఇదున్నా కూడా దేవుడి పూజ మాత్రం నేను ఆలస్యం చేయనండి. ఆ పూజ మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిన తర్వాతే ఇక మిగతా ఏదైనా సరే. నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఆ అమ్మని పూజించడం మాత్రం మానను. అందుకే పద్దాక కూడా విజయవాడ వెళ్తూ ఉంటాను. నాకేందో అదొక నమ్మకం అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, నేను ఇది అమ్మవారి మీద అబద్ధం చెప్తే నాకే ఇది అనమాట. నేను నేను జరిగింది చెప్తున్నానండి. మనం నిజంగా తల్లి ఉందని నమ్మితే మాత్రం మనకి మంచి చేస్తుంది అని నాకు అర్థమైంది. నాకు ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఉండిపోకూడదు, ఏదో ఒక విధంగా నేను కూడా ఏదో ఒకటి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే సంకల్పంతో రోజు అనుకుంటూ ఉండేదాన్ని. అమ్మ నాకు ఏదో ఒక దారి చూపించమ్మా. నేను నిజంగా నా గుండెల మీద చెయ్యేసుకు చెప్తున్నానండి, నిజాయితీగా. నాకు మీతో చెప్తున్నా కూడా ఏదో తెలియని ఆనందంతో బాధ వస్తుందన్నమాట. ఏంటంటే అమ్మ ఏదో దారి చూపించు అంటే నాకు పద్దాక సబ్బులు తయారు చేయడం,
ఇది కల్లోకి వస్తూ ఉండేది. నేను ఫస్ట్‌లో ఏదో అనుకున్నాను. అంటే నేను అమ్మ నాకు ఇలా ఏది బాగుంటదో ఏది పెడితే నేను సక్సెస్ అవుతానో నాకు చూపించమ్మా, నాకు నువ్వే దారి చూపించని నేను రోజు అనుకుంటూ ఉండేదాన్నండి. అసలు అలాంటిది అమ్మ నాకు ఆ తర్వాత నాకు కల్లో పద్దాక సబ్బులు తయారు చేయడం వస్తుంటే నేనేదో అనుకున్నాను. కానీ తర్వాత ఇక అర్థమైందనమాట. ఆహా! అమ్మ నన్ను ఇది పెట్టుకో అని చూపిస్తుంది. మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారో, మూఢనమ్మకం అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ నాకు మాత్రం నాకు అమ్మ ఉంది. నన్ను ముందుకు నడిపించిద్ది ప్రతి ఒక్క దాంట్లో అని నమ్మకం అయితే ఉందన్నమాట. అందుకే నేను మీతో షేర్ చేయటం జరుగుతుంది. దేవుడి మీద అబద్ధం అయితే ఎవరు చెప్పరు కదండి. చెప్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పాపమని తగులుద్ది. అందుకే నేను నీ జెన్యూన్గా చెప్తున్నానమాట. అసలు నాకు కల్లో కనిపించి పద్దాక అదే సబ్బుల తయారీ వస్తూ ఉండేదనమాట. ఆహా! తర్వాత 3, 4 రోజులకి నేను మర్చిపోయా, అమ్మని నాకు దారి చూపించమని అడిగాను కదా! ఇది పెట్టమని చెప్పి నా చేత అమ్మ అనిపించిందేమో అని చెప్పేసి ఇక నేను దీన్నైతే ఎంచుకోవడం జరిగిందనమాట. ఇంకా మనం ఆయుర్వేదంగా కుప్పింటాకు, అట్లాగే మంజిష్ట, ఇవి సున్నిపిండి, ఇవన్నీ మనకి అన్నీ మంచి ప్రొడక్ట్స్. మనం జెన్యూన్గా ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదని నాకు అర్థమయ్యి ఒకరికి ఉపయోగపడేటట్లు ఉంటుంది, మనకి మనం కాళ్ళ మీద సొంతగా నిలబడినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ నిర్ణయం అయితే తీసుకుని అందరికీ ఆయుర్వేద పరంగా ఈ ప్రొడక్ట్స్ అయితే అందించడం జరుగుతుందండి. నేను ఏది చేసినా సరే జెన్యూన్గా చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా వీడియోల్లో అయితే చూపించడం జరుగుతుంది. నేను ఏది సీక్రెట్గా చేసేది లేదు, కలిపేది లేదు వాటిల్లో. అందుకని మీతోనే చెప్తున్నానండి. కనీసం నురుగు అనేది కూడా రాదనమాట నా సబ్బుల్లో. నురుగు రావటం అది మామూలు సోపులు వచ్చినట్టు బాగా నురుగు రావటం, ఇవి స్మెల్ రావడం అనేది ఉండదు. అన్నీ న్యాచురల్ స్మెల్సే. నేను స్మెల్ కూడా అంటే ఎసెన్స్ ఆయిల్ వేస్తారు కదా, అది కూడా అది వేస్తే ఏం అవ్వదు. కాకపోతే నేను అది కూడా యూజ్ చేయలేదు ఇప్పుడు దాకా. అందుకనే మీతో చెప్తున్నాను అనమాట. మనదంతా న్యాచురల్గానే ఉంటుందండి. ఎందుకంటే మనం జెన్యూన్గా ఉంటేనే మనకు ఒక్కసారి తీసుకుంటే అయిపోదన్నమాట. తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటేనే మనం సక్సెస్ అయినట్టు. అందుకని నేను మొత్తం జెన్యూన్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇక ఇవాళ శుక్రవారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుని అట్లాగే వాకిటి ముందు పీట ముగ్గు వేసుకుని ఇక అమ్మవారికి పూజకైతే రెడీ అయిపోయానమాట. ఈరోజు అమ్మవారికి నేను మల్లెపూలతో పూజ అయితే చేసుకుంటున్నాను. అందుకనే ఇది వీడియో అయితే అప్పుడు తీసిన వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట. అంటే అటు తిరిగి ఇటు తిరిగి అవి తెచ్చుకుని మళ్ళీ వాటిని సర్దుకోవడం వల్ల లేట్ అయిపోయిందండి. ఇంకా కానీ ఇంట్లో పూజ మాత్రం నేను చేస్తూనే ఉంటాను. రోజు షార్ట్ వీడియోలో పెడుతూనే ఉంటాను కదా. కాకపోతే ఫుల్ వీడియో తీయడానికే కొంచెం టైం పట్టింది. ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టిందనమాట. ఇంకా వాకిటి ముందు కూడా చక్కగా పసుపు కుంకాలతో అలంకారం చేసుకున్నాను. నేను ప్రతి శుక్రవారం కూడా మీకు తెలిసే ఉంటుంది నా వీడియోలు చూసే వాళ్ళకి, నేను పీట ముగ్గే వేసుకుంటాను. ఎందుకో చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అట్లా పీట ముగ్గే వేస్తారు. ఇక నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట. ఇక పీట ముగ్గు వేయటమే అలవాటు అయిపోయింది. ఇంకా కాళ్ళకు పసుపు అయితే రాసుకుని నేను కాళ్ళకు పసుపు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు లేనిదే నేనైతే పూజ చేయను. కాళ్ళకు పసుపు రాసుకొని కొంతమందికి ఏమో పసుపు వల్ల ఎలర్జీలు వస్తున్నాయంట. నేనేమో ఇంట్లో సొంతగా పట్టించుకున్న పసుపు కాబట్టి నాకు అంత ఏం అనిపించదు. ఎందుకంటే పసుపు మనకి యాంటీబయాటిక్ లాంటిదేనండి. అందుకే నేను ఇంట్లోనే సొంతగా పట్టించుకుంటాను అనమాట. సంవత్సరానికి సరిపోను పసుపు ఇంట్లోనే పట్టించుకుంటాను నేను. దేవుడికైనా సరే ఇంట్లో వంటకైనా సరే. ఇంకా కిందకి వెళ్ళి పూలైతే కోసుకొచ్చానమాట. అమ్మవారికి మందార పూలు, చక్కగా గన్నేరు పూలు, శంకు పూలు, అన్నీ వైట్ మందారం అన్నీ కూడా మాకు అపార్ట్మెంట్ కింద అయితే చెట్లు ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తూ ఉంటాను కదా చాలా వీడియోలు, శంకు పూలు అవన్నీ కూడా చక్కగా పూలైతే కోసుకున్నాను అమ్మవారికి. ఈ సువర్ణ గన్నేరు పువ్వులు శివుడికి అష్టోత్తరానికి పనికొస్తాయి అని చెప్పేసి నేను ఈ మొక్క అయితే వేయటం జరిగింది. ఇంకా నాకు చక్కగా ఉపయోగపడతాయండి అష్టోత్తరాలకి ఈ పూలన్నీ. గన్నేరు పూలు, సువర్ణ గన్నేరు పూలు ఇవన్నీ, అలాగే శంకు పూలు ఇవన్నీ అష్టోత్తరానికి ఉపయోగపడతాయి. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి మా అపార్ట్మెంట్లో. ఇంకా అందరం కోసుకుంటాం అనమాట. ఇక పూజకి సరిపోయిందంటే ఈలోపు ఇక పొంగల్ కూడా ఉడికిపోయిందనమాట. మనం పొయ్యి మీద పెట్టుకుంటూ ఇట్లా ఈ పనులన్నీ చేసుకుంటే
మనకు అటు పని అవుతుంది, ఇటు పని అయిపోద్ది. ఇక పొంగల్ కూడా అయిపోయింది. అమ్మవారికి ఇక నైవేద్యానికి అయితే రెడీ చేసేసాను అనమాట. మనం ప్రతి శుక్రవారం పాలు పొంగించుకుని చక్కగా మనం ఇంట్లో నైవేద్యం చేసుకుంటే చాలా మంచిదంటండి. లక్ష్మీదేవి మనకి నిలబడిద్ది అనమాట. ఇంకా అమ్మవారికి మల్లెపూలతో దండ అయితే వేసి ఎర్రని మందార పువ్వులతో అలంకారం చేశానమాట. నాకు అమ్మని చూడంగానే ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చిద్దండి. అసలు ఏదో తెలియని ముచ్చట వేసిద్ది అనమాట. నాకు ఎందుకో ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఎవరితో చెప్పినా అమ్మతో చెప్పుకుంటే నాకు గుండె బరువు దిగిపోయినట్టు అనిపించిద్ది అనమాట. ఇక అట్లాగే మా కృష్ణయ్య దగ్గర కూడా నేను దీపం పెట్టుకున్నాను. వైలెట్ కలర్ చామంతి పూలు భలే కనిపిస్తున్నాయి కదా వీడియోలో. మా కృష్ణయ్య కూడా అంతే అందంగా కూడా ఉంటాడనమాట. చిన్ని కృష్ణయ్య. ఈ మెటల్ అయితే అసలు పగలటం ఎరగటం ఉండదని చెప్పేసి ఇంకా స్టాండర్డ్గా ఇదైతే తెచ్చుకున్నాను. ఇక ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని అందరి దగ్గర, ఆ దుర్గాదేవి దగ్గర అట్లాగే దేవుడి గదిలో దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఏదైనా సరేనండి, మన జీవితంలో ఏది జరిగినా మన మంచికే అనుకుంటే ఏది ఉండదన్నమాట. ఏది మనం నెగిటివ్గా తీసుకుని అది నెగిటివ్గానే ఇక మనకు అన్ని ఆలోచనలు అలాగే మొదలవుతాయి. మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే మొదలవుతాయి అన్నమాట. అందుకనే ఏది జరిగినా మన మంచికి అనుకోండి, అంతా మంచే జరుగుతుంది. నేనైతే అదే ఫాలో అవుతున్నా. మీకు ఇంకొక విషయం చెప్పనండి, మనం ఏదో ఒక విషయంలో ఇట్లా బిజీ అవ్వడం వల్ల మనకి ఇంకొక మంచి పని ఏంటంటే, మనం ఒకరి గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. మనం ఒకరి గురించి మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు మనల్ని అట్లా అన్నారు ఇట్లా అన్నారు, అబ్బా వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నేనేమి చేయకపోయినా, అలా ఆలోచనలు కూడా ఆలోచించే అంత టైం కూడా మనకు ఉండదు. ఎందుకంటే మన పని ఏంటో మనం చూసుకోవడం, చక్కగా ఈ బిజీగా అయిపోవడం, ఈ పని తర్వాత ఆ పని, ఆ పని తర్వాత ఈ పని అని దాని తర్వాత ఒకటి చేసుకోవడమే సరిపోతుంది తప్పించి మనకి వేరే వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా ఉండదు. ఇదే మంచి పద్ధతి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంక ఈరోజు శుక్రవారం కదా, అందుకని అమ్మవారికి చక్కగా పసుపు కుంకాలతో అయితే అభిషేకం చేసుకుని అమ్మవారిని అయితే అలంకారం చేసుకున్నాను అనమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం కనకదుర్గాయ అమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మ. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు అడిగేసేటట్లు వాళ్ళని ముందుకు నడిపించమని ఆ అమ్మని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అనమాట. అభిషేకం చేసి అమ్మవారిని మల్లెపూలతో దండేసి ఎర్రని మందార పువ్వు పెట్టి పచ్చని నిమ్మకాయ పెట్టి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత 108 మల్లెపూలతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. ఆ చల్లని తల్లి చూపు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అంతా పూర్తయిపోయాక నా దేవుడి మందిరం చూడండి ఎంత బాగుందో కదా. అటు శంకు పువ్వులు, ఇటు సువర్ణగంధేరు పూలు, లక్ష్మీదేవికి మల్లెపూలు, దుర్గాదేవికి మల్లెపూలు. అసలు చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది లక్ష్మీదేవి కూడా. అసలు ఇది చాలా బాగుంది కదా. ఎప్పుడైనా సరే ఇల్లు కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి మన అమ్మట ఉన్నట్టేనంటండి. ఇంకా నేను చేసిన పొంగల్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టి అట్లాగే హారతి కూడా ఇచ్చేసి ధూపం వేసేసుకుని ఇల్లంతా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాగుపడ్డాయి అంటే చాలామంది బాగుపడ్డాయి. యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెట్టింది అన్నది నేను బాగా నమ్ముతానండి. ఎందుకంటే మనకు ఒక సహాయంగా నిలిచింది ఈ యూట్యూబ్ మాత్రం. నాకు మాత్రం అదే అనిపించింది అనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక హారతి కూడా ఇచ్చేసుకుని ఇక పూజ అయితే ముగించుకున్నానండి. కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది, ఏమీ అనుకోమాకండి. రోజు ఎప్పుడు చూసేవాళ్ళు ఇంకా వీడియో అయితే ఇలా తీయడం జరిగిందనమాట. ఇది శుక్రవారం అమావాస్య రోజు తీసిన వీడియో, ఆ రోజు చేసుకున్న పూజ వీడియో అనమాట. మళ్ళీ ఈ వారం పెడుతున్నాను. అందరూ నన్ను ఆదరిస్తారు, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి చెప్పాను కదా పేరు పేరున ధన్యవాదాలని. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఇప్పుడు అలానే చెబుతారు, తర్వాత కాస్త డబ్బులు రాగానే ఇదైపోతారు అని అనుకుంటారు. మనం చెప్పడం కాదు, మీరే చూస్తారు నన్ను. ఎప్పటికీ కూడా నేను ఇలాగే ఉంటాను, ఇలానే ఉంటాను కూడా.
మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా అమావాస్య కదా, ఆ రోజు ఇంటి ముందు కల్లుప్పులో నిమ్మకాయ పసుపు అద్దిన నిమ్మకాయలు ఇంటి ఎదురు పెట్టుకున్నానమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నరదిష్టి అనేది తగలకుండా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టడం జరిగింది. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారండి, అది మాత్రం నిజమండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు